ఏమి ఇప్పుడు 12 గంట ఇప్పుడు వచ్చేసిండవే ఇల్తాకే చేసేదొక పొంగలేదు ఏమి ఇంట్లో నీకే నీ మొగుడు తిట్టలేదా ఉంసలేదా నీ మక్క మీద అత్తమామ లేదా నీకే శారదక్క శారదక్క రామంజీ ఈ పక్కుండను చూడు ఈ పక్కరా ఈడు కూకొని సిండవు కదక్క నేను ఆన్లైన్తో పుడుకొని వస్తా ఉండను అది అదక్క ఈ పక్క వాకుల దగ్గర కూకొని ఉండవు అయ్యా ఆడు కూకుంటే అల్లా మా ఎత్తుంది కదమ్మా పిశాచి వచ్చింది కదా ఏ శారదా అచ్చేయి ఇచ్చేయి అనేసి నా ప్రాణం తింటుందిలే దానికి ఈ పక్క వచ్చి కూకొనేసి చూడి ఏమన్నా చేసుకొని అనేసి శారదా శారదా చూడి పిశాచి పిశాచి అట్లా పిలుస్తా ఉంది ఏం నా నిడిసట్లు లేదులే ఈ ముండా బల తల తింటుంది మంచి ఇదేవుతుంది ఏ అమ్మయ్య కాదువే నీకు తాట్ల పొన్సాయి అంటే వచ్చేసి ఇంట్లో కూకుంటావు కదవే లేచిపో తాట్ల పొనలేదేం నీకే అయ్యో శారదక్క ఎవరికి చెప్తా ఉంది నీకా నాకా ఏ అమ్మయ్య నీకే చెప్తా ఉండేది తాట్ల పొనలేదేమే కాదమ్మా పొనుకొనేసి వచ్చేసి ఇడు వచ్చి వచ్చి కూకుంటే ఎట్లమ్మా మీరు ఊరికే ఇచ్చకైతుందా దుడ్లా పో ఫస్ట్ లేచిపో పని చూసుకోపో నేనేమే తాట్ల పొన్సేసే పొరుమన్సి కాదు నేనేమో నీ కాడల దగ్గర ఊరికే మాట్లాడుకొని పోతానని వచ్చిండేది ఓ సరిగా ఉండవు నువ్వును అయ్యో దీని దగ్గర ఏమమ్మా మాటలు ఊరికే ఏమో ఒక పైసా వస్తుంది ఏం నీకే ఏడన పొనుకుపోతే కాస్త వచ్చేదా నీకే ఆడబిడ్లు దీన్ని నేర్చుకోండా ఊరికే వాళ్ళ ఇంట్లోకి పోయిస్తే ఏమేమో మాట్లాడుకొని కూకునేది కాదు దుడ్సేది చూడండి ముండ్లున్నారా ఏం సస్తారా మీరు పొన్సేసే కాయలేదా నిమ్కే మా ఊరికే ఉంటామో మేమేమి ఇంట్లో ఉంటే ఏం పొన్సేసేదే పొద్దున్నే లేస్తే చాలు పొనుగొనే వరకు నైట్ పొన్సేస్తూనే ఉంటాము ఓహో మేం పొన్సేసేది మీ కళ్ళకి కనబడలేదేమో అదేం చేస్తారో ఏమో బిలాలట్లురా మీరు ఒక పొన్సేసకాయలేదు మీ సెట్ల ఇటు చూడి మా డుమ్మి ఎట్లు కూకొనుంది పొద్దున్నే వాళ్ళ కోడళ్ళు చేసే తినే కాపీ తాగే ఒక కేసుకొని కూకొనుద్ది గుమ్మడికాయ కూకొనట్ల ఏం నేర్స్తుందో ఇదిరా ఏం నేర్స్తుందో ఏమో దీని కండ్లు కప్పెట్టాని పొమ్మ దీనికి నవ్వులపైనే కండ్లుంది దేవలసముడికి దీనికి తినేకాయలేదు ఏరికే కాయలేదు నేను తినేసి బాగుంటే దీనికి మంట అయ్యా మీరు ఊరికే ఉండండి నాకు వయసు ఉండేటప్పుడు ఎంత చేసి పెట్టిండని మీకినా ఇల్లుకిన దుడిసిండాలా ఇప్పుడు ఏమో వయసు అయిందే కూకొని తింటానిడండి నాకు కోడలు వచ్చిండారు కోడలు వచ్చింటే నీ కోడలు ఉండరే నాకే నువ్వు ఒకదానివే కోడలు పో లేచిపో కాపీ చూసుకోరా పోనాకి జాజీ జాజీ ఒక లోట కాపీ చేసుకోరాము అట్లా తొన్నిస్తాను చూడు ఈ పక్క నేను నీకు చెప్పిందే బిలానే నేను నీకు చెప్పింది నువ్వు నా కోడలు నీకు నేను అత్త నేను చెప్పేది నీకు పో చేసుకోరా పో కాపీని అయ్యా అత్త మీరు ఊరికే కూకండా ఎవరో ఒకరు తీసుకొని వస్తారో తీసుకొని వచ్చిన తాగండి ఊరికే ఎవరు చేస్తే ఏమి అవునా అట్లయితే నీ కోడలు తింటుంది నువ్వు తినకపోవదమ్మా అట్లయితే సరేనా అట్లా ఉండి నువ్వు తినొద్దు మంచి యానైదు సెట్లు లేదా ఒక లోట కాపీ చేసుకునే దీనికి ఎత్తుకొని వస్తానా నువ్వు కూకొని ఉంటావా నీకు గలాస్ ఎత్తుకొని వస్తానా కూక ఈడే సక్కర తక్కువే గాడిదే నేను పోయేడలా అనేసి సక్కర ఎంత వేస్తామని నాకే తెలిసిన శానా వేయద్దు మూసుకొని ఇంతే ఇంతే నాకే కోడలు వచ్చిండారు నేను మా కోడలు ఎంత ఇట్లా చెప్పలేదమ్మా మా కోడలికి ఈ ముండా నా ప్రాణం తినేదానికి ఇది వచ్చిస్తే నాకు కొయ్యలేదప్ప ఒగుతావు కూకొని కిడ్సలేదు దాన్ని ఏం ప్రాణం తింటుంది చూడి నాది ఏమో తల్లి మీ అత్తోళ్ళు మామూలు ఎవరు లేదా ఉంచదానికి నీకే ఏమి ఇప్పుడు 12 గంట ఇప్పుడు వచ్చేసిండవే ఇల్తాకే చేసేదొక పొంగలేదు ఏమి ఇంట్లో నీకే నీ మొగుడు తిట్టలేదా ఉంచలేదా నీ మక్క మీద అత్తమామ లేదా నీకే మా అత్తమామ ఎంత ఎవరు లేదు నా మొగుడు ఉండాడు పనిపోయిండాడు వాడు దానికి బిల్లలక్క ఇల్లు తిరుక్కొని వచ్చేది నువ్వు చేసే
చేసేదాకా పాంగ లేదా, అడిగే వాళ్ళ అత్తమామ లేదా, ఇంకేమి మొగుడు పోయిన దిగులు భయం ఉంటే నువ్వు ఇట్లా వస్తా ఉంటావా నువ్వు? మొగుడు అనేసి దిగులు భయ పెట్టుకో. నీ మొగుడు పేరు ఏం చెప్ప? నీ మొగుడు పేరు? అయ్యో ఏమన్నా కానీ మీరు ఊరికే ఉండమ్మా తల్లి. నాకు ఈ మొగుడు పైన దిగులు భయం ఎంత ఎట్లా ఉంది. నువ్వు ఊరికే ఉండు. నేనేమో మా ఫ్రెండ్ సరదా కనేసి మాట్లాడిపించుకొని పోతామనేసి వస్తాము. ఏమో ఇంట్లో పొంసేసి చేసి బేజారైతుంది అనేసి నువ్వేం ఇట్లంతా మాట్లాడతావే? ఏం మాకేం చేసాక పంగలేదు అనుకోనొద్దు. పొంగెంత చేసేసే మేము వచ్చేదే కూకను ఊరికే. ఓహో ఓహో అనుకుంటునిలే అనుకుంటుని. ఇది నా కోడలు ఏమి ఇట్లంతా మాట్లాడుతుంది కదా, పుష్టి ఇట్లంతా ఉండలేదు కదా అనేసి అనుకుంటుని. నీ ఫ్రెండ్షిప్ చేసిందంటే అది ఇట్లంతా మాట్లాడాల కదా. ఏమన్నా మాట్లాడితే చాలు కుక్కట్లు వచ్చేట్లు వస్తుంది. ఇదంతా నువ్వు ఇస్తా ఉండే ట్రైనింగ్. ఇప్పుడు తెలిసే చూడి నాకి నువ్వు దానికి ట్రైనింగ్ ఇచ్చేదానికి నువ్వు ఇంటికి వచ్చేది బొమ్మ. ఏ పదలేసి పద నువ్వు అట్లకి పదవే అట్లకి. అయ్యో పోతాను పోయే ముస్లి. ఏం మా ఇంట్లో తినే గతి లేకుండా మీ ఇంటికి మేము వచ్చేలేదు. ఏమో పాప శారదక్కని మాట్లాడిపించుకొని పోతామని వచ్చేది. పోతాము. ఏమి దీని ఇల్లు అరమని. అవునులే మా ఇల్లు నాకు అరమనే బంగ్లా నీకేలే. పో నువ్వు. ఏమి నా కోడల్ని మాట్లాడిపోయద్దు నువ్వు. ఇంటికి పోతా ఉంటావు నువ్వు అట్లకి. మీ ఇంటికి ఇంకొకసారి నేను కాలు పెట్టేలా చూసుకొని ఉండే ముస్లి. పోవేలే. ఎవరు నిన్ను రామ్మ అనేసి ఎవరు పిల్లలేదా? పోవే. ఏ రాండా అత్తో ఇటు పెట్టినాను చూడండి. తాగు రాండా. మంచి నువ్వు మంచి ఏడకపోయాత ఇది. ఆ ముండికి బొలే ఆకర్మ ఉండు. బొలే ఆడుతుంది. పో అట్లకి అని నన్ను చూడే పోయేసే. మీరు ఎవరు అంత నాట్లో పోయానదానికి? ఇది నా ఇల్లు నాకు తెలుసును. ఎవరు ఉండాలా ఎవరు ఉండకూడదు అనేసి నువ్వేం నాకు చెప్పక రావద్దు నువ్వు. ఇది మీకెట్లా మీ ఇల్లు అవుతుందో అట్లా నాకేను ఇది నా ఇల్లే తెలుసుకోండి. అది కోడల తర ఉండేది నేర్చుకో. చాలా పెద్ద మనిషి తర ఆడకు రావద్దు నా దగ్గర నువ్వు. మీరు అంతేనే పెద్దోళ్ళు తర నడుచుకోండి. ఇట్లంతా చెప్తారా ఎవరైనా ఇంటిని కాట్లు పోనిస్తే? ఏం ఆడతారో ఏమో మీరు. మీ వయసుకు తక్కట్లా ఉండే చూడండి. చాలా ఆడొద్దండ మీరు. ఏం చేసిండే మీకు అది? ఏం చేసిండే? పదవే నోరు మూసుకొని చాలా మాట్లాడొద్దు నువ్వు. మీరు అంతేనే. మీరు చాలా మాట్లాడుతూ ఉండేది నేను కాదు. అది నా ఫ్రెండ్. అది ఎప్పుడైనా వస్తుంది ఎప్పుడైనా పోతుంది. అదంతా మీరు అడిగేకి రావద్దండ. ఏం మీరు అట్లా పోనేది దాన్ని? అట్లయితే ఒక ఫోన్ చేసిడే నువ్వు దాని చెట్ల పోయిడు. అట్లయితే నాకేం తీట? నేను నా మొగ్గు ఇడ్చేసి నా బిడ్డలు ఇడ్చేసి ఇది నా ఇల్లు ఇడ్చేసి పోయిడల్లా. అదేమో వస్తుంది రెండు మాట్లాడుతుంది ఖుషిగా ఉంటాము ఫ్రెండ్షిప్ లో ఉండము పోతుంది మాట్లాడిపించుకొని. మీకేం కావాల్సి ఉండే? అట్లు పోనేది మీరు. నువ్వు ఇంకా చాలా మాట్లాడుతూ ఉండు. గొంతు పట్టుకొని అట్లు తరుముతాను నిన్ను చూసుకో. అవునా తరమండా చూస్తాను. తరమండా మీరు ఏమనుకొని ఉండరు మీరు? ఏమో పాపము వయసు అయింది ఏమో మాట్లాడకూడదు పోతే పోనీ వాళ్ళు ఏమైనా మాట్లాడుకొని వయసు అయింది కరెక్ట్ గా చూసుకుంటాము అనేసి నేనుంటే మీరు ఇంతంతా మాట్లాడతారా? సరే మీట్కా ఏం సైడ్స్ పెట్టాలో దాన్నే చేసి పెడతాను. యాడ్ పెట్టాలో ఆడే పెడతాను చూసుకొని ఉండండి. పోవే ఈ లోపర్ ముండా ముస్లి. పాప మంచి ఏం బేజారు చేసుకొని పోయినా ఏమో. ముస్లి ఉంది కదా ఏమట్కానా వస్తుందప్పా అనిపిస్తా ఉంది. పాప ఎంత బేజారు చేసుకున్నో ఏమో. దాని ఇల్లు దగ్గర పోతానుండు. దాని ఇల్లు దగ్గర పోయేసి మాట్లాడి తీసుకొని వస్తాను. నా పైన ఏమైనా బేజారు చేసుకుంటుందో ఏమో. చెప్పమ్మా ఏడుండవు? నేను ఇది ఆనేకల్ దగ్గర ఉంటానమ్మా. నీ మొగుడు నంపిస్తావే బస్ స్టాప్ దగ్గర? అయ్యో లేదమ్మా వాళ్ళు సేంత ఉండరు. చాలా ఫోన్ ఉంది ఇప్పుడు ఆడ. అయ్యా ఎప్పుడు చూస్తాను సేను అనుకొని ఉంటే అవుతుందేమి. ఇప్పుడే నువ్వు కరెక్ట్గా పెట్టుకొని మొగుడుని. అయ్యా రామ్మ ఊరికే నువ్వు అదేం చెప్పిస్తావో ఏమో. ఆడ సేంతవ చాలా పని ఉంది. ఇప్పుడు వాళ్ళు వచ్చేది ఇంకా మధ్యాహ్నం పైన అవుతుంది. నువ్వు అని చెప్పి వచ్చిడొచ్చు.
ఆ బస్ స్టాప్ దగ్గర ఆటోలు ఉంటాయి, 50 రూపాయలు అంతే. 50 రూపాయలు ఇస్తే తొడుకొని వచ్చి ఇస్తారు. నువ్వు ఆటోలోనే వచ్చినాము. నువ్వు భలే ఉండవు రేఖ, సరిగా ఉండవు. తల్లిదండ్రి వస్తూ ఉంటారు, గాడి పంపిస్తామని సీమన ఉందా నీకే? ఆటోలో రాండా అని చెప్తావు కదా. సరిగా ఉండవులే అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, ఊరినికా మా అప్ప మా అమ్మ అంతా వస్తూ ఉండరు. నేను ఎలాంటి ప్రెగ్నెంట్ దానికి నన్ను చూసేదానికి వాళ్ళు వస్తూ ఉంటారు. మీరేమైనా ఆ ఎపిసోడ్ చూడలేదంటే దయచేసి పోయి ఆ ఎపిసోడ్స్ చూడండి. ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అట్లే వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. అట్లే వీడియో ఎట్లుందనేసి ప్లీజ్ కమెంట్లో చెప్పండి. ప్లీజ్ హై పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్.